హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూఎస్ ట్రూలీ జాను. చాలా 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 లాంగ్ టైం తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేద్దామని ప్లాన్ చేశా. మమ్మీ కరెంటు పోయింది గాయస్. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఏదో భయం ధైర్యం కోసం వ్లాగ్ తీసుకుందాం అనుకుంటే కరెంటు పోయింది. ఏం జరుగుతుందిరా బాబు. సో గైస్, ఫైనల్లీ మళ్ళీ పవర్ వచ్చేసింది. చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నా. ఇంత గ్యాప్ ఇవ్వద్దు అసలు యాక్చువల్లీ, బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల మళ్ళీ కరెంట్ ఏంట్రా బాబు. ఓకే వచ్చింది. కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అండ్ ఆల్ తీయలేకపోతున్నా. అందులో జ్ఞాన్షు మా పేరెంట్స్ దగ్గర ఉంటుంది కదా. లాస్ట్ 2 weeks ఏమైంది, నా వీక్ ఆఫ్ అప్పుడు అక్కడికి ఇక్కడికి ట్రావెలింగ్ చేయడం, హైదరాబాద్ నుంచి ఇంటి నుంచి అక్కడ. సో ఇవే సరిపోయింది. సో దానివల్ల నేను వీడియోస్ అండ్ ఆల్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. బట్ గట్టిగా ఉంది, చేయాలని చెప్పి చేయాలి. సో ఈరోజు వీడియోలో నేను ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, యాక్చువల్లీ మా ఫ్రెండ్ పెళ్ళి కోసం అని చెప్పి నేను వైజాగ్ వచ్చిన ఫస్ట్ టైం. అండ్ నిన్ననే మ్యారేజ్ అండ్ ఆల్ అయిపోయాయి. సో ఒంటరిగా నేను ఒక్కదానే ఉన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్లీస్ట్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటా అని చెప్పి. అదర్వైజ్ నేను ఒక్కదానే, నాకు నార్మల్ ఉండాలంటే చాలా భయంగా ఉంటుంది. అంటే జరిగినట్టు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటా. నిజంగా ఒక పిక్ చూపిస్తూ ఉండండి. ఇది చూసిందా ఎట్లుంది, గుర్రం బయటకు వచ్చేసినట్టు. ఒంటరి ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ కనబడతాయి. యాక్చువల్లీ 3D పిక్ అనుకుంటా, బట్ భయంకరంగా ఉంది. సో ఇదే నా మెయిన్ ప్రాబ్లం. ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నా లైఫ్లో. సో అదనమాట మ్యాటర్. రేపు నేను ఆఫ్టర్నూన్కి అట్లా మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోవాలి. ఈ గ్యాప్లో ఈ వైజాగ్ అండ్ ఆల్ కొంచెం చిన్న ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ అవుదామని అనుకుంటున్నా. మ్యాక్సిమం అవుతా. అట్లీస్ట్ నేను బీచ్కి అంతా పోవాలబ్బా. బీచ్కి నాకు చూడాలని ఎప్పటి నుంచో ఉండే, బట్ ఎప్పుడు నేను రాలేదు. సో ఈ వీడియోలో నేను మీతో అది షేర్ చేసుకోబోతా. నా ఎక్స్పీరియన్స్ కాదు, అంత బాగానే ఉంది. కానీ ఆపోజిట్లో, ఈ రూమ్కి ఆపోజిట్లో ఎదురుగా ఇంకో బిల్డింగ్ అట్లా ఉంది కదా, అక్కడి నుంచి ఏదో రివర్స్ జుట్టు పడిపోతే ఎట్లుంటుంది అట్లా విజన్ లాగా కనబడుతుంది నాకు. నేను మీకు కూడా చూపిస్తాను. అక్కడ ఏం ఉండదు, బట్ మన థాట్ అట్లుంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడే ఇట్లా అనిపిస్తాయి. భయంగా ఉంది. చాలా డేస్ అయిపోయిందని చెప్పి బర్గర్ ఆర్డర్ పెట్టుకున్నా స్విగ్గీలో. డెలివరీ బాయ్ వచ్చిందనమాట. ఆయనకి రిసార్ట్లో ఎటు పోవాలో ఎక్కడో అర్థం కావట్లేదు. రిసెప్షన్ దగ్గర రండి అని చెప్తే ఆయనకు అర్థం కావట్లేదు. సరే నేనే తెచ్చుకుందా అని చెప్పి బయటకు పోయినా. చూసి ఒక్క లైట్ లేదు. లిటరల్లీ చెప్తారా, నా హార్ట్ చేతిలోకి వచ్చేసింది. ఏదో బ్యాట్స్ తిరిగినట్టు నా ముందు నుంచి ఇట్లా అనిపించింది. ఒకసారి వీడియో తీసిన చూడండి గైస్. ఒక్కదాన్ని ఉన్నా. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వాడికి లొకేషన్ తెలియదండి. ఇక్కడ లైట్స్ కూడా ఆన్ చేయలేదు. ఫుడ్ తీసుకొచ్చి వెళ్తున్నా. ఐఎమ్ డన్ విత్ మై డిన్నర్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:20 అనుకుంటా. 9:20 అవుతుంది. ఇంకా ఈ బట్టలో తిరుగుతుంది అనుకుంటున్నారా? నైట్ డ్రెస్లు ఎక్కువ తెచ్చుకోలే నేను. ఒక డేజ్ అయితే తెచ్చుకున్న వాడేసిన. సో మళ్ళీ రేపు వెళ్ళడానికి ఉంది కాబట్టి మనకి ఇదే దిక్కు. ఇంకేంటి విశేషాలు మీరు చెప్పరు, నేను చెప్పాలి కదా. ఇంకా బాగానే ఉంది, కానీ బిజీగా ఉంది, కన్ఫ్యూజ్డ్గా ఉంది, కానీ కొంచెం క్లారిటీ ఉంది. పిచ్చి దాంతో ఉన్నట్టుంది కదా మీకు. అంతే ఉంటుంది. నాకు బీచ్కి వెళ్ళాలని ఉంది, కానీ నేను చీకట్లో పోలేను. కాసేపు బయటకు వెళ్ళొద్దామా? చూపించాలా మీకు బయట ఎట్లుంటుందో? అవసరమా? చూద్దాం. లెట్స్ గో. అవసరమా నాకు? ఇప్పటిదాకా ఫోన్లో రీల్స్, ఏదైనా మూవీ చూద్దామని ఎతికినా, బట్ ఏ మూవీ చూడాలో అర్థం కావట్లేదు. ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళడానికి ట్రై చేస్తా. ఎర్లీ మార్నింగ్ బీచ్ దగ్గర వైబ్స్ బాగుంటాయి కదా. సో ఇప్పుడు ఎట్లా నిద్ర పట్టలే కాబట్టి నాకు తెలిసి నేను అంత పొద్దున లేవలేను. బట్ స్టిల్ మ్యాక్సిమం పొద్దున వెళ్ళడానికి ట్రై చేస్తా.
నేనైతే రెడీ అయిపోయా. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను అంష్ లేబుల్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ దగ్గర నుంచి తీసుకున్నా. వాళ్ళ దగ్గర అయితే కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా వన్స్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను ఇక్కడ వాళ్ళ పేజ్ మెన్షన్ చేస్తా. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో. లక్కీగా వర్షం పడుతుంది. సీరియస్లీ చాలా ఎండుండేది ఇది వరకు దాకా. నాకు వర్షంలో లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే అయితే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్గా నా ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయిందనమాట. యాక్చువల్లీ అంత తొందరగా వచ్చేసాను అన్ఎక్స్పెక్టెడ్గా, కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వలేకపోయా. బట్ బీచ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు సిటీ చాలా నచ్చింది. అండ్ ఈసారి అయితే ఫ్రీ టైం ఉన్నప్పుడు వచ్చి చాలా ఎంజాయ్ చేయాలి. ఇట్లా హరిబరిగా కాకుండా కొంచెం ఓన్లీ ఎక్స్ప్లోర్ అవ్వడానికి అని చెప్పి వచ్చి చూడాలి. సో నేనైతే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నప్పుడు, కానీ ఎండింగ్ ఇద్దాం మాట్లాడదామని చెప్పి మళ్ళీ ఆపి ఇస్తున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాలన్నమాట. రేపు ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతా. సో ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుని అన్ఎక్స్పెక్టెడ్గా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తా. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది.